నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తొలి దశ పోలింగ్కి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉన్న పరిస్థితుల్లో బీహార్లో ప్రచారం జోరందుకున్నది. ఒకవైపు భారత ప్రధాని హోంమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా నిన్నటి నుంచి ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. విమర్శలు ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఒకవైపు జంగిల్ రాజ్గా బీహార్ కొనసాగుతుందని, జంగిల్ రాజ్ కావాలని భారత ప్రధాని అడుగుతున్నారు ఓట్లని. అలాగే ఆర్జేడీ పాలనని 5 కేలతో ఆయన పోల్చారు. కట్ట, క్రూరత, అలాగే కటువ, తర్వాత కరప్షన్ అండ్ కుశాసన అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా అంతే స్థాయిలో ఓట్ల కోసం ప్రధాని ఏమైనా చేస్తారు, మోడీ గారు నాట్యం చేయమన్నా కూడా నాట్యం చేస్తారు. అలాగే చాత్ పండగ సందర్భంగా యమునలో ప్రత్యేకంగా నీళ్లు నింపుకొని ఆయన స్నానం చేశారు. ఢిల్లీ వాసులకు తాగడానికి పనికిరాని నీరు ఈయన స్నానానికి స్విమ్మింగ్ పూల్ లాగా మార్చుకున్నారని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా ఆర్జేడీ పరిపాలన తర్వాత జంగిల్ రాజుని గుర్తు చేయటం అంటే అసలు ఇప్పటి పరిస్థితి ఎట్లా ఉందన్నది 2 రోజుల క్రితం ప్రధాన పత్రికల్లో అనేక స్టాటిస్టికల్ డేటా మనకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ డేటా అంతా నీతి ఆయోగ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ద నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే, ఆర్బీఐ డేటా ప్రకారం బీహార్లో పరిస్థితి 20 ఏళ్ల తర్వాత కూడా మొత్తం 29 రాష్ట్రాల్లో ఏ అంకంలో తీసుకున్నా కూడా 28, 27, 29 స్థానాల్లోనే, అట్టడుగు 3 స్థానాల్లోనే బీహార్ కొనసాగుతుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు సీనియర్ అనలిస్ట్ వారు ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే రచనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు మీరు చూసే ఉంటారు, 2 రోజుల క్రితం ఒక ప్రధాన ఆంగ్ల పత్రికలో, నాకు తెలిసినంత వరకు కొంచెం క్రెడిబుల్ పత్రికగానే మనం దాన్ని, వాళ్ళు డేటా కూడా సోర్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. ఒక డేటా పాయింట్ పేరుతో నీతి ఆయోగ్, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఆర్బీఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా ప్రకారం ఒక 10-15 పారామీటర్స్ తీసుకుంటే అన్నిటికంటే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది గౌరీశంకర్ గారు. ఈ రోజు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ మనం చూస్తే అక్కడ పరిస్థితి 97% పేరుకి ఎన్రోల్మెంట్ ఉన్నా కూడా 9-10 తరగతులకు వచ్చేసరికి 20% డ్రాప్ అయిపోతున్నారు. 11-12కి వచ్చేసరికి 35% డ్రాప్ అవుట్లు ఉంటున్నారు. గ్రాడ్యుయేషన్కి కేవలం 17% మందే మిగులుతున్న పరిస్థితి సార్ మనం చూస్తే. అందుకే దేశం బయట, అంటే బీహార్ బయట దాదాపు 2.5-3 కోట్ల మంది బీహారీ యువకులు వలస వచ్చి కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. మొన్ననే చాత్ ఫెస్టివల్ సందర్భంగా దేశవ్యాప్తంగా 12,000 రైళ్లను వేశారని చెప్తున్నారు. ఏ రైలు కూడా కిక్కిరిసిపోకుండా పోయిన పరిస్థితి లేదు. అయినా కూడా కొన్ని లక్షల మంది బీహార్ చేరుకోలేకపోయిన వార్తలు కూడా వస్తున్నాయి. జంగిల్ రాజు కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేకపోతే జంగిల్ రాజుని గుర్తు చేయటంలో అంటే ఏ పారామీటర్లో కూడా మనం అక్కడ చూస్తే బిఫోర్ 18 మ్యారేజెస్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, లేకపోతే ఈ స్కూల్లో అడ్మిషన్స్ కానీ, పిల్లల వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు విషయంలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ ఎందులో చూసినా కూడా ఆఖరి 3 ర్యాంకులు తప్ప 20 ఏళ్ల తర్వాత కూడా పెద్ద మార్పు ఏం కనపట్ల. 2005-6, అలాగే 2015-16, 2019-21 ఒక 3 ఏళ్ల క్రితం డేటా వరకు మనకి అవైలబుల్గా ఉంది. ఈ 15 ఏళ్ళుగా జేడీయూ నితీష్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? బీహార్ కాంట్రాస్ట్ స్టేట్ అండి. చాలా దే హ్యావ్ లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. కొంతమంది బాగా చదువుకుంటారు. అండ్ జనరల్లీ పబ్లిక్ లో ఏంటంటే, పర్టికులర్లీ యూత్ లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా క్రేజ్ ఉంటుంది అక్కడ. జనరల్లీ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి అని. దట్స్ వై మన ఇండియాలో వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉంటుంది. మనకి అక్కడ హెల్త్ పారామీటర్స్ చూస్తే వెరీ బ్యాడ్. రీసెంట్ స్టాటిస్టిక్స్, మీరు చదివిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కూడా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ బాగుంది. కానీ సిటీస్ లో కొంచెం పాట్నా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ గిట్ట అంటే. అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్యాక్టరీస్ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే బీహార్. మనకి బీహార్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అదే లార్జెస్ట్. అదే మనకి నారాయణ చైతన్య ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వేసుకున్నట్టు 3 లక్షల మంది పిల్లలు ఉంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వేసుకుంటారు అనుకోండి. అదేమంటారంటే మనకు ఒక 2 విలేజెస్ ఉన్నాయి. ఒకటి బన్గావ్ విలేజెస్, బన్గావ్ అని ఒకటి ఉంది, ఇంకోటి బాగ్వా అని ఒకటి ఉంది. సర్సా డిస్ట్రిక్ట్ అది. నేను కూడా వెళ్ళాను అక్కడ.
ఆ 2 విలేజెస్ మాక్సిమం మీకు ఐఏఎస్ ఐపీఎస్ ప్రొడ్యూస్ అయితే అక్కడ నుంచి చేస్తారు ఎక్కువ. చాలా మంది పిల్లలు అంటే దే హ్యావ్ ఫోకస్డ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి. అందుకే రీసెంట్ ఇప్పుడు మన ఎలక్షన్ తో ప్రామిస్ చేశారు ఇంటింటికి గవర్నమెంట్ జాబ్ అయితే. దట్స్ నాట్ పాసిబుల్ అనుకోండి. మళ్ళీ ఉన్న బడ్జెట్ కా ఇంకా ట్రిపుల్ బడ్జెట్ అయినా చాలదు గవర్నమెంట్ జాబ్ కోసం. దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆల్రెడీ వాళ్ళు చేసేది వీళ్ళు ప్రామిసెస్ కానీ వెరీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. యూ హ్యావ్ వెరీ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రీమ్ కానీ కాదు సార్ మనకు చూస్తే కాదు గౌరీశంకర్ గారు, ఈవెన్ మీరు చెప్పిన ఉద్యోగాల సంగతి చూస్తే కూడా ఈ రోజు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ 6% దాటలేదు సార్. అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న యువతకి 5.7% ఉంది. సర్వీస్ సెక్టర్ 25% దాటట్లా. సో మిగతా దాదాపు 70% మంది అయితే వ్యవసాయం మీద ఆధారపడాలి, లేదంటే వలసన పోవాలి, వేరే ఛాయిస్ లేదు. చాలా నెగిటివ్ గా అంటే చాలా బీహార్ ఇస్ వన్ ఆఫ్ ద బీమారు స్టేట్స్ అంటారు. ఎందుకంటే జనరల్ ఫ్యాక్టరీస్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, లేకుంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బేసికల్లీ దే లుక్ ఫర్ సేఫ్టీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా అలాగే ఉంది, కొంచెం పికప్ అయింది ఉత్తరప్రదేశ్. నా దే ఆర్ కొంచెం సెన్సిబుల్ గా వచ్చాయి. బీహార్ దే హావ్ టు డూ ఎ లాట్. నితీష్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ experienced politician, one of the longest serving CM, but still అక్కడ ఇంకా జనరల్ రాజే నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ రూల్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీస్ దే రూల్ ద ఎంటైర్ స్టేట్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అండ్ ద కైండ్ ఆఫ్ ప్రామిసెస్ మీరు చూడండి, కైండ్ ఆఫ్ ప్రామిసెస్ దే ఆర్ మేకింగ్. ఇంటింటికి జాబ్ అంటారు, ఇది గవర్నమెంట్ జాబ్ అంటారు. ఇంటింటికి గవర్నమెంట్ జాబ్ అంటే ఇది పాసిబుల్ అండి? నాట్ పాసిబుల్. అంటే యూ కెనాట్ బికాస్ ఆఫ్ ద క్రేజ్ అది గవర్నమెంట్ జాబ్ లో ఉంది కాబట్టి అది ఫోకస్ చేశారు. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు హెల్త్ మీద ఫోకస్ చేసుకోవాలి, వాళ్ళకు మనకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. స్కూల్ డ్రాప్ అవుట్స్ మీద విలేజెస్ లో ఎక్కువ ఉంటుంది. విలేజెస్ నేను వెళ్ళాను బీహార్ కొన్ని విలేజెస్ అంటే, మన బీహార్ కొన్ని విలేజెస్ ఎట్లా ఉంటాయంటే మనం ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో మనకు 30-40 ఏళ్ల కిందకి ఉన్న విలేజెస్ ఎలా ఉండేది ఆ టైప్ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ నేను అదే అడుగుతున్నాను సార్. అంటే మనకి 20 ఏళ్లుగా నితీష్ అవినీతి పరుడని ఎవరు పెద్దగా ఇప్పటిదాకా ఘాటైన స్పష్టమైన విమర్శ లేదు. నిజాయితీ పరుడే. బై అండ్ లార్జ్ బీజేపీతో కలిసి ఉన్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు ఆర్జేడీతో కలిసి ఉన్నారు. మిగతా టైం దాదాపు 18 ఏళ్ళు బీజేపీతో కలిసి ఆయన సెయిల్ చేస్తూ ఉన్నాడు. అటు కేంద్రంలో 11 ఏళ్ళ నుంచి అదే ప్రభుత్వం ఉంది. బట్ స్టిల్ మీరు యూపీ గురించి కోట్ చేశారు. యూపీలో యోగి వచ్చి 10 ఏళ్ళు కూడా కాల. ఐ థింక్ సెకండ్ టర్మ్ అయింది, ఇప్పుడు అయిపోతుంది అనుకుంటా. రేపు 27కి సెకండ్ టర్మ్ కంప్లీట్ అవుద్ది. 10 ఏళ్లలో అక్కడ మార్పు వచ్చింది అనుకున్నప్పుడు 20 ఏళ్లలో ఇక్కడ అంటే కనీసం మీరు చెప్పారు స్కూల్ డ్రాప్అవుట్స్ అని. స్కూల్ డ్రాప్అవుట్స్లో 28వ స్థానంలో ఉంది సార్. ఈ రోజు కూడా 29 రాష్ట్రాల్లో 28వ స్థానంలో ఉంది. అంత అధ్వానంగా ఉంటే మరి ఏదో 20 ఏళ్ల క్రితం జంగిల్ రాజు అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను లాస్ట్ ఇయర్ ట్రావెల్ చేశాను బీహార్ లో. మనకు యూపీ వెళ్ళినప్పుడు బీహార్ కూడా వెళ్ళాను. అటువైపు ఇప్పటికీ ఆ విలేజెస్ లుక్స్ వెరీ బ్యాడ్. యూ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. మనం నిజంగా ఇంత ఉంది అనుకుంటాం. మనం సిటీస్ కొంచెం చూసే పార్ట్ టైం ఇట్లా అంటే కొంచెం డెవలప్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ లాలెస్నెస్ మనకి అది తెలిసిపోతుంది. అది మనకు 40-30-40 ఏళ్ళ కిందకి మనకు టౌన్స్ ఎట్లున్నాయో ఇప్పటికీ ఆడ సిటీస్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఐ థింక్ ఎనీ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయండి. అన్లెస్ అంటే ఈ 3 మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద చేయకపోతే ఏ గవర్నమెంట్ అయినా యూ డోంట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ మనకు ఫౌండేషన్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ దే కెనాట్ ప్రొడ్యూస్ గుడ్ క్వాలిటీ ఇంటెలెక్చువల్స్ ప్రొడ్యూస్ చేయాలి, వర్క్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే కష్టం అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కూడా ఉండాలి. ఇప్పటికీ మనకి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ రూల్ ఉంటుంది, మొత్తం వాళ్ళ మాఫియాని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా అంటే కాదు గౌరీశంకర్, సోకాల్డ్ ఫ్యామిలీ రూల్ ఎండ్ అయిపోయి 20 ఏళ్ళు అయింది కదా. నేను అది అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పటికీ ఉన్నాయండి వాళ్ళు ఫ్యామిలీ క్లాన్స్ ఉంటారు. ఇంకా ఇప్పటికీ బీహార్ లో చాలా మటుకు ఆ ఫ్యామిలీ ఆ క్లాన్ నడుస్తూ ఉంటుంది. మన దగ్గర చాలా తగ్గిపోయారు అనుకోండి, అక్కడ మాత్రం ఇంకా యూపీ బీహార్ లో అదే ఉంటుంది. ఇంకా తర్వాత కొడుకు తర్వాత మేనల్లుడు, బావ, అల్లుడు, వీళ్ళే రాజకీయంలో సరే. మన దగ్గర కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు దాదాపు అలాంటి పరిస్థితి ఉంది అనుకోండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రామకృష్ణ గారు, ప్రధానంగా మోడీ గారి దగ్గర నుంచి మిగతా నాయకులంతా టార్గెట్ చేస్తుంది 20 ఏళ్ల క్రితం లాలూ పాలన గుర్తు చేస్తూ జంగిల్ రాజ్ అని చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రధాని మాట్లాడుతూ ఆర్జేడీ వస్తే జంగిల్ రాజ్ కావాలని 5 కేసు ఆయన మాట్లాడారు. తేజస్వి ఏదో ఆయన కొన్ని ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అవేవో 4 పాయింట్స్ చెప్తుంటే ఆయన 5 పాయింట్స్ దాన్ని కోట్ చేశారు. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఇది
ఏదో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ కాదు, పత్రికల్లో జాతీయ స్థాయి పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ డేటాను ఆధారం చేసుకొని వచ్చినటువంటి స్టాటిస్టిక్స్. ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇవి ఎన్నికల్లో ప్రచారం? నా బాధ ఏంటంటే సార్, ఎన్నికల్లో నిజంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెల్త్, ఎడ్యుకేషన్ చర్చ కావట్లా. ఆయన ఒక 5 కేసు అని, రాహుల్ గాంధీ గారేమో ఈయన డ్యాన్స్ చేస్తాడు, వీటి మీద చర్చ నడుస్తుంది తప్పితే నిజంగా అక్కడ ఇష్యూస్ మీద చర్చ నడవట్లేదు. రామకృష్ణ గారు ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకి. సార్ ముందుగా జంగిల్ రాజ్ అనేది ఎలా రుద్దపడింది లాలూ రాబ్రీదేవి పరిపాలనలో అంటే, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో లాలూ గారు ముఖ్యమంత్రి టెన్యూర్ నుంచి అతన్ని తప్పుకొని రాబ్రీదేవి గారు రాగానే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో, అంటే ఆమె వచ్చి 10 రోజులు కూడా కాలేదు, పరిపాలనకు ఆమె కొత్త. తీవ్రమైన వర్షాలు, తుఫాన్లు వచ్చిన తర్వాత పాట్నాలో అంటే మూవింగ్ కూడా చాలా ఇబ్బందికర స్థితి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలు సరిగా జరగనప్పుడు అది ఒక పిల్లేశారు పాట్నాలో కోర్టులో వేసినప్పుడు, అది గమనించిన జడ్జిలు వాళ్ళు కూడా అబ్వియస్ గా ఆ రోడ్స్ లో ట్రావెల్ చేస్తారు కదా, సో మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు, వదిలేశారు. ఇదేమన్నా జంగిల్ రాజ్ అనుకుంటున్నారా అని మున్సిపల్ అధికారుల్ని కోర్టు మాట్లాడిందండి ఆ మాట. అంటే ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనే దానికి కోర్టు ఆఫీసర్ ని నిలదీసింది ఆ పదం. దాన్ని యావత్ రాష్ట్రానికి, అంటే మీడియా ఆబ్వియస్ గా లాలు యొక్క ఆలోచనకి, లాలు యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఉంటది. మనకు తెలుసు అతను ఉండకూడదనే ఆలోచనలో ఉంటారు. సో దాన్ని అతని పైన రుద్దడం జరిగింది. సరే, వాస్తవాన్ని గమనించుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ యాజ్ ఎ రైల్వే మినిస్టర్ మిరాకిల్స్ చేయించి చూపించాడు. ఇంత మటుకు ఇండియన్ రైల్వే మినిస్టర్ లో ద బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్. సో అటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ యాజ్ ఏ మినిస్టర్ సంవత్సరం 7 నెలల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయగలిగాడు తన శాఖల్లో, తను ఏ శాఖలు అయితే నిర్వహించాడు ఆ శాఖల్లో. బట్ స్టిల్ ఈ రోజు రోజుకి 9 హత్యలు జరుగుతా ఉన్నాయండి బీహార్ లో. మానవంగాలు ఎన్ని మానవంగాలు? ఎన్సీఆర్బీ డేటా ఎన్సీఆర్బీ డేటా ప్రకారం క్రైమ్ రేట్ ఏం తగ్గల. లాలూ ప్రసాద్ రాబ్రీదేవి పరిపాలన అప్పుడు ఎంత జరిగింది? సంవత్సరం బై సంవత్సరం యావరేజ్ 15 ఏళ్ల పీరియడ్ తీసుకోండి. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగింది అనేది ఎన్సీఆర్బీ డేటా తీసుకుంటే మనకు అర్థం అవుతుంది, ఏది నిజమైన జంగిల్ రాజ్ అనేది అర్థం అవుతుంది. డెఫినెట్ గా మీడియా ఎంత కుట్రపూరితమైన అంటే, నోయిడా మీడియా వాళ్ళు అతని పైన అతను రాకూడదు అంతే, అంటే ఇంక వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరు రాకూడదు. ఇన్ఫాక్ట్ లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా స్కూల్స్ తెరవడం జరిగింది సార్. ఎవరు ఈ పశువులు కాసుకునే దానికి వెళ్తారు చూడండి పిల్లలు, ఆ పిల్లలకి ఆయన స్కూల్స్ తెరిచి ఒక పెద్ద నినాదం ఇచ్చాడండి. గాయ చరానే వాళ్ళు, భైన్స్ చరానే వాళ్ళు, సువర్ చరానే వాళ్ళు, ఆప్ ఏక్ సాబ్ छोड़ दो, పడాయి కరో, శిక్ష కరో అని చెప్పి పెద్ద నినాదాన్ని ఇచ్చి దగ్గరుండి ఊరు తిరిగి బళ్ళల్లో జాయిన్ చేపించి అవసరమైతే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి తనే స్నానాలు చేయించి మరి వాళ్ళ ఒక రెవల్యూషనరీ మోడల్ ని తీసుకురావడానికి ప్రయత్నించాడు లాలూ ప్రసాద్ యాదవ్. సో అది నచ్చని వర్గాలు, అంటే కూలి పనులకు పిల్లల్ని, అందరూ చదువుకుంటే కూలి పనులకు పిల్లలు ఉండరండి. సో ఇవాళ నిన్న మీకు ఛట్ పూజ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ ఏదైతే బీహార్ లో ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళల్లో కొంతమందితో రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మాట్లాడినప్పుడు ఆ పిల్లలు కూడా అదే చెప్పారు, మా రాష్ట్రాన్ని ఇందాక సార్ అన్నారు గౌరీశంకర్ గారు బీమారీ స్టేట్ అని. ఆ బీమారీ స్టేట్ గా ఎందుకు ఉంచుతున్నారంటే వీఆర్ ద సప్లయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, కింద పనులు చేయడం కోసం మా ప్రజలే కావాలి కాబట్టి మమ్మల్ని అభివృద్ధి చేయట్లేదు. స్టాటిస్టిక్స్ డేటా తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ డేటా తీసుకుంటారా, పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ రేషియో తీసుకుంటారా, మహిళల యొక్క అన్నిట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి పరిపాలనలో రాష్ట్రంలో ఉంది, 11 సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలనలో ఉందండి. సో మీరు చెప్పాల్సిన స్టాటిస్టిక్స్ డేటా ఏమని? సరే ఇదిగో మేము వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఇంత ప్రొవైడ్ చేశాం, అదే విధంగా రాష్ట్రం నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందింది.
ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారే నితీష్ కుమార్ గారి యొక్క స్కామ్స్ ఒకటొకటిగా దాదాపు 55 స్కామ్ చదివాడండి. మనకి వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు స్కామ్స్ గురించి చర్చ రావట్లా. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరి పైన గానీ లేకపోతే ఇంకో ఉప ముఖ్యమంత్రి ఉన్న విజయ్ పైన గానీ విపరీతమైన స్కామ్స్ ఆరోపణలు ఉన్నాయండి. బట్ ఏదైతే వాషింగ్ మిషన్ ఆఫ్ బీజేపీ ఉందో వాళ్ళతో ఉన్నాడు కాబట్టి అవేమి మనకు బయటికి రావండి. అది మీకు ఉదాహరణకి ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు అజిత్ పవార్ తీసుకుంటారా, ప్రఫుల్ పటేల్ తీసుకుంటారా, హేమంత్ బిశ్వా శర్మ తీసుకుంటారా, లేకపోతే మన దగ్గర ఉన్న సుజనా చౌదరిని తీసుకుంటారా, ఎవరినైనా సీఎం రమేష్ ని తీసుకుంటారా, ఎవరినైనా కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పంచం చేరాము. అది సరే. ఇప్పుడు అవినీతి ఒక అంశం రాష్ట్ర. నా పాయింట్ ఏంటంటే అవినీతి చాలా రాష్ట్రాల్లో ఉంది. నేను వస్తున్నా సార్, మీరు అడిగిందని చెప్తున్నాను. ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. మీరు పూర్తిగా నరేంద్ర మోడీ మాట్లాడిన ఒక మీటింగ్ ని, పూర్తిగా రాహుల్ గాంధీ గారు కానీ తేజస్వి మాట్లాడిన ఒక మీటింగ్ ని మనం పూర్తిగా విన్నాం. విన్నప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాల యొక్క అంటే అధికారంలో ఉన్న నితీష్ యొక్క గవర్నమెంట్ ని, అదే విధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళని తప్పుల్ని ఎత్తి చూపిస్తానే మేము బీహార్ రాష్ట్రానికి ఏం చేస్తాం అనేది మాట్లాడుతా ఉన్నాం. తేజస్వి మాట్లాడుతూ ఉన్నాడు, అట్లాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ నలంద యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతని మన్మోహన్ సింగ్ టైంలో ఏదైతే మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నించామో దాన్ని అంతే అభివృద్ధి చేస్తామని మాట్లాడడం జరిగింది. యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా అమిత్ షా గారు కాడి కింద పడేశారు. బీహార్ లో మేము ఇండస్ట్రీస్ పెట్టలేము, జాగా లేదు, ఆదానికి మాత్రం రూపాయికి ₹10 భూములు ఇవ్వగలుగుతాం కానీ కేంద్ర ప్రభుత్వంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేము అని అమిత్ షా కాడి కింద పడేస్తే వీళ్ళు కాదు, ఖచ్చితంగా మేము ఇక్కడ ఇండస్ట్రీ స్థాపిస్తాం. ఇంకొకటి కూడా గమనించండి సార్, లాలూ యాజ్ రైల్వే మినిస్టర్ అక్కడ కోచ్ ఫ్యాక్టరీ గానీ లేకపోతే వీల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ గానీ, రైల్వే లైన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ గానీ ఆ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేశాడు అనేది కూడా డేటా తీయండి. సో మేము ఒక పక్క నుంచి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని విమర్శిస్తూనే అండ్ అట్ ది సేమ్ టైం మేము అధికారంలో వస్తే ఏం చేస్తామనే చర్చ జరుగుతా ఉంది. ఇవాళ మేము ప్రధానమంత్రిని కూడా కోరుతా ఉన్నాం. ఏమి 11 ఏళ్లుగా మీరు, 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి తర్వాత డెఫినెట్ గా మీకు మమ్మల్ని విమర్శించవచ్చు. 20 ఏళ్లుగా అధికారంలో లేని బీహార్ లో మమ్మల్ని ఈ రోజుకి విమర్శిస్తా ఉన్నారు అంటే వాళ్ళు చేసింది అక్కడ చెప్పుకోవడానికి ఏం లేక, ఇక్కడ మనం మాట్లాడాల్సింది డేటా అండ్ స్టాటిస్టిక్స్. నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా, నీతి ఆయోగ్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఏ ఒక్కటన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ పాజిటివ్ గా మనకు కనపడిందా కటారి గారు? సో అన్ని నెగటివ్ ట్రెండే చూపిస్తా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి ఏమి లేదు. కాబట్టి ఈ పర్సనల్ అటాక్ మీదకి నరేంద్ర మోడీ గారు పైగా సిద్ధహస్తులు, నోటికి ఎటు వస్తే అటు తిప్పుకోగలుగుతారు. సో తన ఆ వాక్చాతుర్యంతో ప్రజల్ని మైమరిపించే కార్యక్రమమే తప్ప బీహార్ ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామంటే 20 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అప్పుడు ఆలోచిస్తారంట. రైట్ సార్, మళ్ళీ వస్తాను రామకృష్ణ గారు. గఫూర్ గారు, ఇప్పుడు డబ్బులు ఉన్నాక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాకు గుర్తుండి లాస్ట్ టైం 1,70,000 కోట్ల ప్యాకేజీని మోడీ గారు ఒక సభలో ఎంత కావాలి చెప్పండి, అప్పుడు కరెక్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న చర్చ, ప్యాకేజ్ ఇవ్వలేదన్న చర్చ ఉన్న టైంలో 1,75,000 కోట్లు బీహార్కి ఆయన వేలం పాటలాగా పాడి అనౌన్స్ చేసింది మనకు గుర్తుంది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్కి ముందు బోల్డ్ అన్ని ప్రకటనలు, బోల్డ్ అంతా ₹1,000 కోట్ల, ఈవెన్ దర్భంగా లాంటి చోట కూడా మెట్రో రైల్ అని అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. సో ప్రకటనలు ఉంటా ఉన్నాయి. ఎంతో కొంత డబ్బులు డంప్ చేసినప్పుడు సరే అవినీతి ఉన్నా సరే కొంత అభివృద్ధి పర్ క్యాపిటా పెరగటం కనుక తెలంగాణ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని మీరంతా మాట్లాడతారు. 10 ఏళ్ళుగా అవినీతి ఉందా లేదా పక్క పెడితే ఇవాళ దేశంలో నెంబర్ 1గా 3,56,000 పర్ క్యాపిటా ఉంది. బీహార్లో అది చూస్తే మనకి 68,000 కనపడుతూ ఉంది. అంటే పర్ క్యాపిటా పెరగలేదు, ఏ ఇండికేటరు పెరగలేదు. అభివృద్ధి జరిగితే ఎంతో కొంత ఈ ఇండెక్స్లో విద్యలోనూ, ఆరోగ్యంలోనూ, పోషకాహారంలోనూ, మోర్టాలిటీ రేషియోలోనూ, లేకపోతే వీటిలో వేట్లో కూడా ఈ రోజుకి మ్యానుఫ్యాక్చరింగ్లో 5.5% ఉద్యోగాలే బీహార్లో వస్తున్నాయంటే ఏం ఇండస్ట్రియల్ గ్రోత్ వచ్చినట్టు 20 ఏళ్ళుగా? ఏం సాఫ్ట్వేర్ పక్క పెట్టండి, కనీసం పరిశ్రమలు కూడా రాలేదని అర్థమవుతుంటే దీని మీద ఎందుకు చర్చ నడవట్లేదు గఫూర్ గారు? ముందుగా కటారి గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని ఏ వైపుగా తీసుకొని పోవాలి అనేటువంటి స్ట్రాటజీలో నరేంద్ర మోడీ లేదా అమిత్ షా, వాళ్ళ వెనుకుండేటువంటి బీజేపీ
వారు ఎంచుకునేటువంటి స్ట్రాటజీ ఏమంటే ప్రజల ఇష్యూస్ మీద చర్చ లేకుండా ఎమోషనల్ ఇష్యూస్ మీద చర్చ పోవాలి. అది దేశవ్యాప్తంగా వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పటికీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏంటంటే మరలా అదే స్ట్రాటజీని ఇప్పుడు బీహార్ లో అమలు చేస్తున్నారు. ఎంతసేపు ఆపరేషన్ సింధూర్ అన్నారు, లేకపోతే ధర్మము మతము అవి చెబుతూ జంగల్ రాజును గుర్తు చేస్తున్నారు. కాదు సార్, జనం అందరూ 20 సంవత్సరాల ముందుండే దాన్ని గుర్తు పెట్టుకుంటారా, ఇప్పుడు జరిగేదాన్ని గుర్తు పెట్టుకుంటారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఎవరు బాధ్యులు? ఈ రోజు బీహార్ వెనకబడిపోవడానికి సార్ గుర్తుంటే కటారి గారు కరోనాలో రైళ్లన్నీ ఆపేస్తే దేశవ్యాప్తంగా వేలాది మంది 100 కిలోమీటర్లు రాత్రింబోలు ప్రయాణం చేసి బీహారీలో కదా సార్. ఇప్పుడు అన్స్కిల్డ్ వర్క్ సార్, అన్స్కిల్డ్ వర్క్స్ కు సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలుగుతాను. రైస్ మిల్స్ లో గానీ, ఆయిల్ మిల్స్ లో గానీ, బరువైన పనులు గానీ అందరు ఎవరంటే బీహారీస్ సార్. అంటే ఆ రకంగా ఉపాధి లేక బతుకు తెరువు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది అక్కడ తరలిపోతుంటే నితీష్ కుమార్ సిగ్గుపడాల్సిన పని లేదా? వాళ్ళను బలపరిచేటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని సమాధానం చెప్పాల్సిన పని లేదా? ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఈ స్థాయిలో ఉంది అక్కడ సార్? ఒకటి ఈ మధ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, అతను ఆయన బీహార్ లో పనిచేశాడు, జార్ఖండ్ లో పనిచేశాడు. ఆయన చెప్పాడు ఏమిటి వెనుకబాటుతనం బీహార్ లో అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడో అమల్లోకి వచ్చాయండి. ఆ రకంగా కింది స్థాయి వరకు పోయింది. అక్కడ ఏంటంటే ఇప్పటికి కూడా ల్యాండ్ అంతా కూడా కొంతమంది కొన్ని కుటుంబాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి రైతులు గాని, పేదవాళ్ళు గాని వాళ్ళు బాగుపడే ప్రశ్నే లేదు. గవర్నమెంట్ ఎప్పుడు పేదవాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచాలనే అజెండా లేదు. ఎలక్షన్లు అప్పుడు ఏదో చెప్తారో ఆ తర్వాత మాత్రం ఇంప్లిమెంట్ చేయరు. కాబట్టి అనాగరికమైనటువంటి రాష్ట్రంగా ఆ రాష్ట్రం మిగిలిపోతుంది. మరి ఆ రాష్ట్రం అనాగరిక రాష్ట్రంగా చెప్తున్నాడు జంగిల్ రాజ్ అని. నేను అమిత్ షా గారిని అంటాడు, జంగిల్ రాజుకు బాధ్యులు నీవు. కేంద్ర హోం మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ లేకుండా హత్యలు జరుగుతుంటే, కొంతమంది చేతుల్లో తుపాకులు పెట్టుకొని రాష్ట్రం ప్రజానికం యొక్క హక్కుల్ని, ఉద్యమాలను అంచివేస్తుంటే హోమ్ మినిస్టర్ గా ఏం చేస్తున్నావు నువ్వు? ప్రధానమంత్రిగా ఏం చేస్తున్నారు మీరు? ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మీద ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు? ఇమ్మెటీరియల్స్. ఒక రాష్ట్రం వెనకబడిందంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మనం ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా, కేంద్రం ఆలోచించాలి కదా. ఏం ఆలోచిస్తుంది? ఈ రోజు మీరు చెప్పినటువంటి స్టాటిక్స్ నేను చూశానండి. ఏ అంశంలోనైనా కొంచెమైనా తల ఎత్తుకునేటువంటి స్టాటిక్స్ ఉన్నాయా? మహిళల విద్యా విషయంలో కానీ, మహిళలకు వయస్సు కాకముందే పెళ్లిళ్ళు చేయడం కానీ, పిల్లల్ని కనడం కానీ, ఆ తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ, వాళ్ళ చదువు, పిల్లల చదువులు కానీ అన్నిట్లో బ్యాక్వర్డ్ స్టేట్ గా ఉంటున్నప్పుడు బాధ్యత లేదా? కాదు సార్, మీరు మహిళలు అంటే ఈ రోజు కూడా 18 ఏళ్ల లోపు మహిళలకి పెళ్లిళ్ళు అవుతున్నది, 40% మందికి 18 ఏళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నాయి సార్. బికాస్ ఆఫ్ షాకింగ్ ఫ్యూడల్ కల్చర్. మరి దాన్ని ఇప్పుడు ఒక నితీష్ కుమార్ నిజంగా ఆ రాష్ట్రం మీద శ్రద్ధ ఉండేవాడైతే ఆ రాష్ట్రాన్ని పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలి కదా, పీపుల్ అవేర్నెస్ తీసుకుంటావాలి కదా, దానికి అవసరమైనటువంటి చట్టాలు చేసి ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 10,000 ఇస్తా, 10,000 ఇస్తా, నీ అబ్బా జాగిరి ఇస్తున్నావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు? గవర్నమెంట్ డబ్బులే కదా ఇచ్చేది. మరి ఇన్నాళ్ళు ఏం గాడుతులు కాసినావా? ఇన్నాళ్ళు గడ్డి బీక్తున్నారా మీరు? ఏమి చేయకుండా ప్రజలకు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి 10,000. ఆ రకంగా ప్రజాధనంతో మళ్ళా కరప్ట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో సార్ బీహార్ వరకు 20 సంవత్సరాల బీజేపీ నితీష్ యొక్క అలయన్సే కారణము. ఈ నితీష్ బీహార్ యొక్క అలయన్స్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా బాగా వెనుకబాటు గురి చేసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రం బాగుపడాలనేటువంటి సిన్సియారిటీ ఉండే ఎవరైనా కానీ ఆ రాష్ట్రంలో గెలుపు ఓటములోనే తర్వాత అండి, గెలుపు ఓటమి నేను పోవడం లేదు. నేను పోతుందేమంటే ఒక రాష్ట్రాన్ని ఒక వెనుకబడినటువంటి రాష్ట్రంగా మీరు మార్చినారు, దానికి మూల్యం చెల్లించుకోవాలని చెప్తున్నాను. మీరు తప్పుడు ఆరోపణలు చేసి మరలా ఇప్పుడు ఇండియా కూటమి మీద రకరకాల దుష్ప్రచారాలు చేయడం మాత్రం ప్రజలు హర్షించడం మాత్రం చెప్పాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. రచన గారు, ఒక న్యాయవాదిగా ఈ డేటా ఏదైనా తప్పు ఉంటే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సోర్స్ రాశారు, ఆ పత్రిక మీద మీరు కేసు వేయచ్చు రచన గారు.
మహిళలు నాకంత టైం లేదండి, లేదు మీకు విషయం చెప్తున్నా. అంటే ఎందుకు మాట్లాడుతున్నా, మనం హైదరాబాద్ చూస్తాం, తెలంగాణకి అన్యాయం జరిగింది, మరొకటి మాట్లాడుకొని 10 ఏళ్ళు ఉద్యమం చేసిన చోట ఈరోజు ఈ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 ఉంది. స్వతంత్రం 70లో పబ్లిక్ సెక్టర్ యూనిట్లు వస్తే ఆ తర్వాత ఫార్మా వచ్చింది, తర్వాత బయోటెక్నాలజీ రంగానికి హబ్ అయింది, స్మాల్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్, దాదాపు కనీసం ఒక 20-30% అయినా మ్యానుఫ్యాక్చరింగ్లో తెలంగాణలో ఆధారపడి ఉంటారు నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈలు కలుపుకుంటే. వేరాస్ బీహార్లో ఈ రోజుకి 20 ఏళ్లుగా నితీష్ పరిపాలన ఉన్న 5% మందే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నారు రచన గారు. అంటే చిన్న తరహా పరిశ్రమలతో కలుపుకొని కూడా 5% మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద పరిశ్రమ 20 ఏళ్ళుగా, ఇప్పుడు జంగిల్ రాజు అని మీరు అంటారు, జంగిల్ రాజు పోయి 20 ఏళ్ళు అయింది అనుకుందాం కనీసం. ఆ 20 ఏళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ, 4 చిన్న పరిశ్రమలు వచ్చిన పరిస్థితి కూడా కనపట్ల. ఈ రోజుకి 40% మంది మహిళలకు 18 ఏళ్ల లోపు పెళ్లిళ్ళు అయ్యే దౌర్భాగ్య పరిస్థితిలో 2.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి. డిగ్రీకి వెళ్తున్న పిల్లలు 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తే 17 మంది కూడా డిగ్రీకి రావట్లేదు రచన గారు. ఎక్కడుంది ఆ రాష్ట్రం 20 ఏళ్ళకి ఈ పరిపాలనలో ఎక్కడుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది చెప్పకుండా 20 ఏళ్ల క్రితం జంగిల్ రాజు అంటే వాళ్ళ అర్థం ఏంటి? 20 ఏళ్లకు కింద కాదు, నాకు తెలిసినప్పటి నుంచి బీహార్ ని జంగల్ రాజ్ అనుకుంటేనే వచ్చిండు. అంటే 20 ఏళ్ల నుంచి చాలా ఎక్కువ అంటే ప్రధానంగా మోడీ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా లాలూ పరిపాలన కదా జంగిల్ రాజ్ అని మీరు కోట్ చేస్తా ఉన్నారు. లాలూ పరిపాలన అయిపోయి 20 ఏళ్ళు అయింది ఇందిరగా రచన గారు. 20 ఏళ్లకు కూడా మార్పు ఏం కనపడుతుంది మీకని అడుగుతున్నా. కొంచెం అటు ఇటు అవుతుంది. అయితే సార్ వినిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. మీ వాయిస్ కొంచెం అటు ఇటు అయింది. అయితే అందరికి నమస్కారం అండి, ప్యానెల్ లో ఉన్న వారందరికి. అయితే ఇక్కడ 20 ఏళ్ల కింద జంగల్ రాజు ఉంది అని మోడీ గారు అనుడు, లేకపోతే ఇప్పుడు జంగల్ రాజు ఉన్నది అని మన ఇంకో ప్యానెల్ వారు అనడంలో తప్పు, అత్యాస, ఒప్పులు నేను ఇచ్చేస్తలేను. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రాష్ట్రము ఏ గవర్నమెంట్ కిందనైనా అభివృద్ధి సాధించవలసిందే. ఆ అభివృద్ధి అంటే నేను భారతీయ జనతా పార్టీ నుంచి చేస్తున్నా, ఆ అభివృద్ధి కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ బీహార్ కి లాస్ట్ 11 ఇయర్స్ లో ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండెక్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారము ఖచ్చితంగా వెళ్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ కంప్లీట్ ఒక సోషియలాజికల్, సొసైటల్, ఈకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఆ సోషియలాజికల్, సొసైటల్, ఈకనామిక్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి? ఎడ్యుకేషన్, చదువు, ఆడవాళ్లను ఎలా చూస్తామో అవన్నీ దగ్గర నుంచి వస్తుంది. అది నితీష్ కుమార్ గారు ఇప్పుడు అతని గవర్నమెంటే ఉంది, సిగ్గు లేదా, ఇది లేదా, అది లేదా అంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు, తేజస్వి యాదవ్ ఉన్నప్పుడు చక్కగా కూడా ఏం లేదు కదా బీహార్. ఇంకప్పుడు ఇంకా హీనంగా ఉండే. ఇంకా అంటే తేజస్వి అసలు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు రచన గారు. ఆయన నేను లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు అంటున్నా. అంటే ఇక స్కామ్ల గురించి మాట్లాడినాము, అన్నిటి గురించి మాట్లాడినాం. ఇక్కడ స్కాములు ఇంకా రాలేదు, వీళ్ళేమో అంటున్నారు, కానీ అక్కడ స్కామ్ల గురించి అయితే మాట్లాడినాం. సో లాలూ ప్రసాద్ అప్పుడు ఏం చేసిండు, అప్పుడు ఏం ఎక్కువ చేసిండు, ఇప్పుడు నితీష్ కుమార్ ఏం తక్కువ చేసిండ్రో ఎవరు చెప్తలేరు. అయినా గాని ఇంకా నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నా గాని బీహార్ ని డెవలప్ చేయాల్సిందే. డెవలప్మెంట్ అంటే అది ఒక రోజు కాదు, రాత్రికి కాదు, అది మెల్లంగా కాదు. రచన గారు నాకు ఒక 4 రోజుల క్రితం మీలాగే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త జోన్స్ మానికొండ అని ఆవిడ ఫోన్ చేశారు విజయవాడ నుంచి. మనకి జడ్చెల్ల దగ్గర ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో ఈ 18 ఏళ్ల లోపు అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, ఆ తండ్రి కట్టబెడుతున్నాడు, మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాం, లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కదిలించాము సార్, మీరు ఏమైనా మీడియాలో దాన్ని హైలైట్ చేయగలుగుతారని నన్ను అడిగారు. అంటే ఎక్కడన్నా ఒకటి అరా తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ 18 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలకి పెళ్లి జరుగుతుంటే ఇక్కడ ఒక పెద్ద వార్త, ఒక సంచలనం, పత్రికల్లో హెడ్లైన్స్లో వస్తుంది, మీడియా అటెన్షన్ ఉంది, మీలాంటి వాళ్ళంతా వెళ్ళి మీద పడతారు. వేరే 40 మందికి 100లో 40 మందికి ఇప్పటికీ 18 ఏళ్ళలో పెళ్లిళ్ళు అవుతున్నాయి రచన గారు. ఏం అర్థం చేసుకోవాలి మనం? 20 ఏళ్ల నుంచి నితీష్ పరిపాలిస్తున్నాడు, 1 టర్మ్ కాదు, 2 టర్మ్ కాదు, 4 టర్ములు. ఎలా అర్థం చేసుకుంటారు? ఇది కాదా జంగిల్ రాజు?
క్రిమినల్ లాస్ అయినా లేకపోతే లాస్ ఇంప్లిమెంటేషన్ అయినా ఉండాల్సిన రీతిలో లేవు. అదే అంటున్నాను కదా సార్. ఇప్పుడు మీరు పక్కకున్న ఉత్తరప్రదేశ్ నే తీసుకోండి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ ని కలిపి మాట్లాడేవారు. ఉత్తరప్రదేశ్ బీహార్ రెండు జంగల్ రాజులే. అసలు మధ్యమ భారతదేశం మొత్తం ఒక అంటే మనం మర్చిపోవాల్సిందే అనే లాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి అలా మాట్లాడతలేరే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏంటి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ సేమ్. అంటే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ ఎలా సేమ్ అంటే స్టాటస్ అసలు మాట్లాడనే లేమో, ఉత్తరప్రదేశ్ బీహార్ ని కూడా ఇప్పుడు అలా సేమ్. అంటే యూపీ డేటా నా దగ్గర లేదు కానీ బీహార్ డేటా గురించి అయితే మాట్లాడదాం రచన గారు. నేను బీహార్ గురించి అంటున్నా సార్. అందుకోసం ఖచ్చితంగా అంటే నేను ఎన్డీఏ తరపు మాట్లాడినా ఖచ్చితంగా బీహార్ లో ఉన్న ఫండ్స్ ఉన్న రీసోర్సెస్, ఎందుకంటే బీహార్ ఇస్ అ వెరీ ఎనర్జీ రిచ్ అండ్ మినరల్ రిచ్ స్టేట్. ఇప్పటి వరకు గౌరీ శంకర్ గారు కూడా అన్నారు. ఇటువంటి మినరల్ రిచ్ ఎనర్జీ రిచ్ స్టేట్ ని మీరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఎట్లా మీరు అక్లిమటైజ్ చేసి దాన్ని ఆ రీసోర్సెస్ ని మీరు ఎట్లా హార్నెస్ చేస్తారో అది అంటే ఎన్డీఏ వాళ్ళైనా లేకపోతే యూపీఏ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడాల్సిందే, ఇండి కూటమైనా. సో ఇప్పుడు అక్కడ మీరు అన్నదే అంటున్నాను నేను. అక్కడ ఈ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీ మొన్న దాకా ఏం చేసి పకేతం అంటే ఆయనకు బ్రెయిన్ అయితే అసలు వాడాడు అనుకోండి, చెప్పింది కూడా ఇంటలేడు. ఎస్ఐఆర్ గురించి ఇదంటుండు అదంటుండు. ఎన్నికల కమిషన్ ప్రతి ఆయన లేవనెత్తిన ప్రతి క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేసిండు. ఆఖరికి సుప్రీం కోర్టు అసలు భారతదేశం మొత్తం ఎస్ఐఆర్ జరిపితే మంచిది అని కూడా అనేసింది. సో అది కాస్త వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడలేదు అంటారు వాస్తవంగా, అంతేనా మీకు అనిపిస్తుంది? రాహుల్ గాంధీ డెవలప్మెంట్ బీహార్ ఎలా ఉంది, ఎలా ఉండాల్సింది, మేమున్నప్పుడు ఎలా ఉందో గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే లాలూ ప్రసాద్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే. అప్పుడున్న బీహారే ఇప్పుడు ఉంది. ఇంకా అసలు ఇప్పుడు క్రైమ్ రేట్ అంటే హత్యలు ఇది అది అని అంటున్నారు కానీ క్రైమ్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు చాలా తక్కువ లేదు. మీరు చూసుకోండి రచన గారు మీ దగ్గర మీరు లాయరు, ఎన్సీఆర్బీ డేటా మీరు ఇలా కొడితే వచ్చేస్తుంది. ఇదేదో ప్రతిపక్షాలు చెప్పేది కాదు, మీరు నెట్లో కొట్టి చూసుకోండి డేటా. ఎన్సీఆర్బీ డేటా కానీ ఈ హ్యూమన్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఈ డేటా ఏది తగ్గలేదు. 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో 27, 28, 29 స్థానాల్లో అదే కంటిన్యూ అవుతుంది. రచన గారు గమనించాలి మీరు. బహుశా రాహుల్ గాంధీ గారికి ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియట్లేదేమో కానీ వాస్తవాలు అయితే చాలా కఠినంగా ఉన్నాయి. మళ్ళీ వస్తాను. వాస్తవాలైతే అలాగే ఉన్నాయి సార్. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఇండి కూటమి ఉన్నా అది మారవాల్సిందే, అది మార్చాల్సిందే. కానీ ఇప్పుడు వాస్తవాల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఫకీరతము వీళ్ళు వాళ్ళని అనుకోవడం, వాళ్ళు వీళ్ళని అనుకోవడంకే అయిపోతుంది. మళ్ళీ వస్తాను రచన గారు. గౌరీశంకర్ గారు, నిజంగా మనం ఒక ఆంధ్ర అని కాదు, హైదరాబాద్ అని కాదు, బెంగాల్ అని కాదు, బాంబే అని కాదు, దేశంలో ఎక్కడికి పోయినా పనిచేసే యువత కొంత అన్స్కిల్డ్ కావచ్చు, కొంత సెమీ స్కిల్డ్ కావచ్చు. 90% బీహార్ నుంచో లేదంటే అటు అస్సాము, నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచో వస్తూ ఉన్నారు. కానీ విచిత్రంగా కనీసం నేను సాఫ్ట్వేర్ కంపెనీలు విప్రో ఎందుకు రాలేదు, టీసీఎస్ ఎందుకు రాలేదు నేను అడగట్లేదు సార్. చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు రైల్వేలో, మిలిటరీనో లేకపోతే ఐఏఎస్, సివిల్స్ వీటికే వెళ్తూ ఉన్నారు. 100లో 17 మంది అసలు అక్కడ దాకా వస్తుంది. డిగ్రీ దాకా వస్తుంది 17 మంది మనం గమనిస్తే. ఇంటర్మీడియట్ లెవెల్కే 83 మంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉన్నారు. ఈ పని చేసేవాళ్ళ దగ్గర చిన్న తరహా పరిశ్రమలు పెట్టినా 10-15% ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో రావాలి కదా గౌరీశంకర్ గారు. అది కూడా 20 ఏళ్లలో కనీసం అది కూడా డెవలప్ కాలేదు అంటే నేను ఇంకా వేరే ఏ వైట్ కాలర్ జాబ్స్ అడగట్లా, బ్లూ కాలర్ జాబ్స్ కూడా కనీసం 100లో 15 మందికి 20 మందికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దేశంలో ఇంత మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మరొకటి అంటా ఉన్నాం. బిమారీ స్టేట్గా దశాబ్దాల నుంచి చెప్పబడుతున్న రాష్ట్రంలో ఈరోజు కూడా 100కి 5గురే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో దొరుకుతుంది. మిగతా వాళ్ళంతా ఇక్కడ వచ్చి తట్టలు మోయటం, అడ్డా కూలీలుగా మారటం జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రాబ్లమ్ ఇన్ బీఆర్ ఎక్సెప్ట్ ఎక్స్ట్రీమ్స్ అది
మనకి లీడర్స్ చాలా తెలివిగా లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు లల్లు ప్రసాద్ గారిని నేను చాలాసార్లు కలిశాను, ఢిల్లీలో కూడా కలిశాను. వెరీ షూట్ మ్యాన్. ఆయన ప్రజల్ని 2 నిమిషాల్లో అసలు మెస్మరైజ్ చేయగలరు. మీరు పార్లమెంట్ ఆయన పాత స్పీచ్ చూడండి ఎప్పుడైనా, యూ విల్ బి రియల్లీ ఎంజాయ్. అంటే కామన్ సెన్స్ ఉంటుంది. జనరల్లీ యూజర్స్ ఇస్ కామన్ సెన్స్. మనకు లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ చాలా మంది హ్యూమర్ తో మాట్లాడగలుగుతారు. ఆయన చాలా హ్యూమర్ అండ్ కామన్ సెన్స్ మంచిలో. మీరు ఎందుకు ఆయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు చాలా కేస్ స్టడీస్ సార్, ఈవెన్ ఐఐఎంస్ కూడా కేస్ స్టడీస్ గా పెట్టుకున్నారు ఎలా మార్చారని. ఎందుకంటే ఆయన మట్టి కుండలు ఇంట్రడ్యూస్ చేశారు టీ కోసము. ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దని తన మట్టి కుండలు ఇంక్లూడ్ చేశారు. దాంతో చాలా ఉపాధి కూడా కల్పించాడు, కాదు అని కాదు. అట్ ద సేమ్ టైం ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అండి. మనం మర్చిపోతాం, మన తెలంగాణలో హైదరాబాద్ లో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రొటెక్ట్ అయినాయి. ఎందుకంటే మొత్తం బీహార్ నుంచి రైల్వేస్ లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, మన తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలేదని పెద్ద గొడవలు అయినాయి. అది కూడా. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ లీడర్స్. ఈవెన్ నితీష్ కుమార్ ఇస్ వెరీ గుడ్ లీడర్. నో బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అని ఒక టాక్ నడుస్తుంది చాలా చోట్ల. మనకి జనరలీ లీడర్స్ చెప్పేది బీహార్ మినరల్ వైజ్ వెరీ గుడ్, కానీ ఏంటంటే ఆ లీడర్షిప్, ఆ గవర్నమెంట్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఇండస్ట్రీస్ అండి. అక్కడ ఏమైతుంది, బికాస్ ఆఫ్ మీకు హై లెవెల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. మీరు అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువ ఉన్నారు. దాంతో ఏమైతుందంటే భారతదేశంలో మొత్తం ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఏరియాస్ లో కానీ, లేకుంటే మీకు సెక్యూరిటీ పర్సన్లలో కానీ ఈ బీఆర్ తెస్తారు. ఎందుకంటే చీప్ లేబర్ ఉంటుంది అది. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూడండి, చాలా చోట్ల మీకు బీఆర్. నేను అదే అడుగుతున్నాను సార్, కనీసం క్యాండిల్ తయారు చేయటం, నాప్కిన్లు తయారు చేయటం పెట్టిన ఉపాధి వస్తుంది కదా సార్, అది కూడా ఎందుకు జరగలేదన్నా నేను అక్కడ ఫోకస్ చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మనకి ఇక్కడ ఏ చదువు లేని డ్వాక్రా మహిళలకి బోల్డ్ అన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ సెల్ఫ్ గ్రూప్స్ పెడుతుంటే 20 ఏళ్ళకి ఏం చేస్తున్నట్టు. అదే అంటున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లల్లు ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ కానీ నితీష్ కుమార్ గవర్నమెంట్ అని కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేయలేకపోయినారు. వాళ్ళు రీజన్స్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ ద ప్రాబ్లమ్. నేనే ఇక్కడ పాయింట్ ఏంటంటే గౌరీశంకర్ గారు, యాక్చువల్ గా నితీష్ ఎప్పుడు మెజారిటీ లేడు. అట్లని బీజేపీనే ఈవెన్ మొన్నటి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా బీజేపీ 74 సీట్లు ఉంటే 43 సీట్లు ఉన్నాడు. రిమోట్ అంతా బీజేపీ చేతిలో ఉంది. కాబట్టి ఈయన లేకపోతే ప్రభుత్వం నడదు కాబట్టి పెట్టారు. ఈయన హానెస్ట్ అని అందరూ చెప్తారు. హానెస్ట్ అయినప్పుడు బీజేపీ చేతిలో రిమోట్ ఉన్నప్పుడు, దేశంలో మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతున్నప్పుడు ఆ 4 పరిశ్రమలు అక్కడ కూడా వచ్చి ఉండాలి కదా. అవి రాకపోతే క్రియేట్ చేయాలి. అల్టిమేట్లీ ద చీఫ్ మినిస్టర్, అల్టిమేట్లీ ఇట్ లైస్ ఆన్ ద సీఎం నితీష్ కుమార్ గారు మీద ఉంటుంది. నితీష్ కుమార్ జనరల్లీ ఏంటంటే ఆయన మోస్ట్లీ ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సీఎం కావాలని చూసేస్తాను. అందుకే ఆయనకు పల్టు కింగ్ అనే పల్టు రాజా అని కూడా పేరు పడ్డది ఆయనకి. ఎందుకంటే బట్ దే షుడ్ హ్యావ్ ఫోకస్ ఆన్ దాట్. వాళ్ళకి ఏంటంటే జనరల్లీ అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయదు, స్కిల్ లేబర్స్ మాస్ మైగ్రేషన్ స్టాప్ చేయాలి, వలసదారులు ఆపాలి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మన వాళ్ళు మన ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు తెప్పించుకుంటారంటే బికాస్ ఆఫ్ చీప్ లేబర్. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ 800-1000 రూపాయలు కూలీ అడిగితే రోజుకి, వాళ్ళు బీహారీ వాళ్ళకి 500 ఇస్తారు, 2 పూటలు భోజనం పెడతారు. మన కాంటాక్ట్ మా కాలనీలో చూసాను నేను, అడిగాను చాలా మందిని. అంటే 500 ఇస్తారు, 2 పూటలు భోజనం పెడతారు. వాళ్ళు 500 కూడా వాళ్ళ చేతికి వెళ్ళవు సార్, మధ్యలో దళారు ఉంటాడు, 25 మంది తీసుకొస్తారు, వాళ్ళకి వెళ్తుంది పేమెంట్. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ వస్తారు. కానీ ఇప్పటికీ వాళ్ళు దే కెన్, బికాస్ ఇట్స్ ఏ మినరల్ రిచ్ స్టేట్, తెలివిగా ఉన్నారు. దే ప్రొడ్యూస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ. కాబట్టి కొంచెం ఎవరైనా లీడర్షిప్ స్ట్రాంగ్ ఉండి, పొలిటికల్ లీడర్షిప్ స్ట్రాంగ్ ఉండి చేస్తే బీహార్ కెన్ బి ఏ వెరీ గుడ్ స్టేట్. ఇప్పుడు మనకు రిఫార్మ్స్ వచ్చాయి దీంట్లో యూపీలో. yes, that can be very good place. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, మన టూరిజం లో మంచి చేస్తా ఉన్నారు. దట్ కెన్ బి డెవలప్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్. ఓకే, రామకృష్ణ గారు, ఇక్కడ 91లో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత చాలా, ఇప్పుడు ఒరిస్సా ఇంతకంటే దారుణంగా ఉండేది ఒరిస్సా అని మనం మాట్లాడుకుంటాం. నవీన్ పట్నాయక్ ఒక 2 దశాబ్దాల్లో ఆ రాష్ట్రాన్ని చాలా రంగాల్లో ముందుకు తీసుకురాగలిగారని చాలామంది చెప్తారు. ఈరోజు కూడా టర్ఫ్ పిచ్ ఉన్న హాకీ స్టేడియం ఒలింపిక్స్ స్థాయిది అక్కడ జరిగిందని, ఎంప్లాయ్మెంట్ గతంలో ఒరిస్సా వాళ్ళు వచ్చేవాళ్ళని చెప్పుకునేవాడు. ఇప్పుడు బీహార్ తప్పితే వేరే చెప్పట్ల. నిజంగా 20 ఏళ్లలో ఏమాత్రం విజన్ ఉన్నా అటు నితీష్కి కానీ, నేను గతంది బహుశా
రిఫార్మ్స్ వచ్చిన ఒక 10 ఏళ్ల పాటు లాలు రబ్రీ పరిపాలన జరిగి ఉంటుంది. ఆ తర్వాత ఈ లైసెన్స్ కోటా పర్మిట్ రాజు పోయిన తర్వాత దేశమంతా పారిశ్రామికంగా ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి, వామపక్షాలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అభివృద్ధి అంటూ జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా మనం ఎఫ్డిఐలో మరొకటి ఈ భాష మాట్లాడుతూ ఇంత జరుగుతుంటే 20 ఏళ్లుగా ఈ రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటే ఇది మరి మీడియా క్యాచ్ చేయట్లేదా, పార్టీలు క్యాచ్ చేయట్లేదా, యుద్ధం వాతావరణం, గ్రూపులు, పార్టీలు, అలయన్స్లు, రెబల్స్ వాళ్ళని ఎక్స్పెల్ చేయడం దీని మీదే నడుస్తుంది. లేదు విమర్శ ప్రతి విమర్శ, నాయకుల్ని రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదని వాళ్ళంటే ఈయన డ్యాన్స్ చేస్తాడని మీరంటే ఇది నడుస్తుంది తప్పితే ఎందుకు కీ ఇష్యూస్ వెళ్ళట్లేదు? సార్ మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ పూర్తి స్పీచ్ వినండి, తేజస్వి పూర్తి స్పీచ్ వినండి, అట్ ది సేమ్ టైం నరేంద్ర మోడీ పూర్తి స్పీచ్ వినండి. సరే పక్కన పెడితే రాహుల్ గాంధీ గారికి బుర్ర ఉందా బుర్ర లేదా అనే దానికి బహుశా రచనారెడ్డి గారు మోడీ గారి దాకా తీసుకెళ్ళగలుగుతారో లేదా నాకు తెలియదు, కానీ ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ బీజేపీ లీడర్. మోడీని వర్సెస్ రాహుల్ గాంధీని 10 నిమిషాలు డిబేట్ కూర్చోబెట్టండి, బీజేపీ వాళ్ళకి ఎవరికి సత్తా ఉన్నా సరే వీ కెన్ డిసైడ్. లేదు ఒక ఓపెన్ గా రాహుల్ గాంధీ దాకా కూడా వదిలేండి, ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ 11 సంవత్సరాలు అయింది బహుశా ఇప్పటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా తను ఎంచుకున్న వాళ్ళని తన భజన పరులని కాకుండా ఓపెన్ ప్రెస్ మీట్, ఒక ప్రెస్ మీట్ ని మోడీని అడ్రస్ చేయమని చెప్పండి. నీళ్ళకి నీళ్లు పాలకు పాలు, ఈ దేశం మొత్తం తేటతెల్లం అవుతుంది. సరే పక్కన పెడితే నీళ్ళకు నీళ్లు పాలకు పాలు కాదు సార్, మధ్యలో వద్దమ్మా మీరు డిబేట్ లో ప్రతిసారి ఏమవుతుందో ఇంటరాక్టివ్ డిబేట్ అనే ఇంటర్వ్యూన్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ల గురించి మాట్లాడుతుండ్రు, రాహుల్ గాంధీ సత్తా గురించి మాట్లాడుతుండ్రు, మోదీ గారు ఏం చేసిండ్రు చేయలేదు మీరు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీకి కాదు, ప్రతి పార్లమెంట్ రచన గారు మీరు రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ఆ చర్చ వచ్చింది. రచన గారు కైండ్లీ కోఆపరేట్, అది దేశం మంచి చర్చ నడుస్తుంది. లెట్ us కంటిన్యూ ద సేమ్ టెంపో. ఎస్ రామకృష్ణ గారు. సో ఈవెన్ ఇన్ పార్లమెంట్ మోడీ గారు వచ్చి అతను చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎకిలిగా ఎవరిని హ్యాకిల్ చేయాలని పాత ప్రధానమంత్రులు అంటే హ్యాకిల్ చేసి వెళ్ళిపోతాడు తప్ప వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్. సరే పక్కన పెడతాం. ఇవాళ బీహార్ కి జరగాల్సిన న్యాయం గురించి, బీహార్ కి జరగాల్సిన చర్చ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను గఫూర్ గారు ఇందాక ఒక మాట మాట్లాడారు, ఖచ్చితంగా దాంతో ఏకీభవిస్తాను. అక్కడున్న ఏదైతే బూర్జువా మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ బూర్జువా మానసిక స్థితిని మార్చడానికి లాలూ ప్రసాద్ ట్రైడ్ ఎ లాట్. సో అది మార్చడానికి ప్రయత్నించేటప్పటికి అతన్ని ఏ రకంగా అపవాదులకు గురి చేసి అతన్ని పదవీచ్యుతుడిని చేసి అతన్ని పక్కకు తప్పించే వరకు వాళ్ళు కంటికి కునుకు లేకుండా ప్రయత్నం చేశారు సార్. దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ లాలూని బ్లేమ్ చేయటంలో. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ చేసి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కనుక చైతన్యవంతుల్ని తీసుకొస్తే అక్కడ ఆ బూర్జువాలు ఆ ల్యాండ్ లార్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళు రాజ్యాన్ని చేయలేరండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 4 రోజుల క్రితం రావిష్ కుమార్ ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఒక పెద్ద ఆయన దళితుడు, రావిష్ కుమార్ ఒక మంచం మీద యువతల సైడ్ కూర్చున్నాడు, ఆ గ్రామ పెద్ద అటు సైడ్ కూర్చున్నాడు. ఒక పెద్ద ఆయన దళితుడు వచ్చి టక్మని కింద కూర్చున్నాడు. కూర్చోగానే రావిష్ కుమార్ మీరు ఇట్లా కింద కూర్చుంటే ఈ వయసులో నేను లేచి వెళ్ళిపోతాను, ఇది పద్ధతి కాదు అని అప్పుడు ఆ గ్రామ పెద్దని మీరు ఇంకా మార్పు తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడట్లేదు, 78 సంవత్సరాల స్వతంత్ర దేశం, ఈ రకంగా మీరు కింద కూర్చోవడానికి మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? వీళ్ళు అలవాటు పడిపోయారు. ఈ మార్పు రాకుండా సమాజంలో ఎందుకు ఇట్లా తొక్కి పెట్టి ఉంచుతున్నారు అంటే నేను ఐ వాంట్ టు సే ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో వాళ్ళని ఆ రకంగా మెప్పించుకుంటూ కంటిన్యూ అయితే మాత్రం మనం ఎన్ని సంవత్సరాలన్నా అక్కడ రాజ్యం చేయొచ్చు సార్. అదే విధంగా అది అలా కాకుండా విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా భారతీయులు బిహారీలు అని కనుక మనం ఆలోచించి వాళ్ళని యూనిఫామ్ గా ఎనానిమస్ గా మనం అందరం కనుక డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తే ఆ భూమి ఆ ల్యాండ్ లార్డ్స్ యొక్క ఆ పెత్తనం ఆధిపత్యం కోల్పోతాం. ఇందాక ఆయన అన్నారు ల్యాండ్ రిఫార్మ్స్ అనే పదం. సో ఆ ల్యాండ్ రిఫార్మ్స్ అనే దాన్ని రానియకుండా వాళ్ళు అందుకు తొక్కి పెడతా ఉన్నారు. దాన్ని పూర్తిగా ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు నితీష్ కుమార్ అండ్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా. ఆదానికి ఇవ్వడానికి భూములు దొరికినప్పుడు
ఇండస్ట్రీస్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందులో బీహార్ లో భూములు లేవంటే ఏ మాత్రం డెవలప్మెంట్ చోట లేని చోట భూములు లేవంటే ఆశ్చర్యమే వాస్తవం. అదే సార్, పైగా విస్తీర్ణంలో మీకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి దానికన్నా చాలా పెద్ద ప్రాంతం అది. సో అటువంటి ప్రాంతంలో వీళ్ళకి భూమే దొరకలేదు, మేము ఇండస్ట్రీస్ పెట్టడానికి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఆలోచించాల్సిన అంశమా లేకపోతే ఆలోచించాల్సిన అంశం కాదా? సో ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం చెయ్యాలి, ఏం చేయలేకపోయాం, ఎందుకు అనే చర్చ రానివ్వకుండా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఛట్ పూజ గురించి లేకపోతే మతం గురించి ఇంకొక దాని గురించి డిస్కషన్ ని డైవర్ట్ చేసి ఆ డెవలప్మెంట్ ఇప్పుడు క్లియర్ గా తేజస్వి మాట్లాడుతూ ఉన్నాడు సార్. హెల్త్, కాదు రాహుల్ గాంధీ గారు ఛాత్ పూజను అవమానించారు, బీహార్ అవమానించారు కూడా మోడీ గారు వాళ్ళు మాట్లాడారు. నో సార్, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏమి, యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పి వెళ్ళిన ఏది నరేంద్ర మోడీ గారు యమునా నది కాదు, తనకు ప్రత్యేకంగా ఒక చెరువును కట్టించుకున్నాడు. ఆ చెరువులో మినరల్ వాటర్ నింపుకొని ప్రజలకి ఒక డ్రామా మీడియా అంతా ఎక్స్పోజ్ చేసింది కదా. నేను మీరు మాట్లాడడం కాదు కదా. ఆ యమునా నది నీళ్లు వేరే, ఈయన కట్టించుకున్న చెరువు యొక్క నీళ్లు వేరే. ఒక బండ్లా కట్టారు, కట్టలా కట్టి బండ్ కట్టి దాంట్లో ప్రత్యేకమైన నీటిని నింపారు. నింపిన ఎంప్లాయీస్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకమైన ఒక బోర్ నుంచి దాన్ని ప్యూరిఫై చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నింపాము అని వారు చెప్పినప్పుడు, దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు దాన్ని చెట్ మాతని ఎట్లా అవమానించినట్టు అవుతుంది అంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డైవర్టింగ్ ద ఇష్యూ. దాన్ని తిప్పి దాన్ని ఏ నోటికి వచ్చిన అంటే అదే ఆయన ఏంటంటే ఓటు కోసం ఏ పనన్నా చేస్తాడనే పదం అనింది. అందుకంటే ఏ విషయాన్ని ఎంతకన్నా దిగజారి ఎట్లా అన్నా తిప్పి ఏ మాటైనా మౌల్డ్ చేసి మాట్లాడగలిగిన ఆ ప్రధానమంత్రి యొక్క హోదాని దిగజార్చే కార్యక్రమం చేసే విషయంలో నరేంద్ర మోడీ సిద్ధహస్తుడు అని చెప్పే దాంట్లో స్టేజ్ పైన వచ్చి మీరు డాన్స్ ఏమన్నా కూడా డాన్స్ చేస్తాడు. అతను ఓట్ల కోసం అధికారాన్ని కాపాడుకోవడం, అతని అధికారమే పరమావధి, అధికార దాహం వాళ్ళకి అని చెప్పే ఒక కార్యక్రమంలో చెప్పాడు తప్ప అదర్వైజ్ హీ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్. మీరు చెప్పారు 2015లో ఆయన ఏది వేలంపాట పాడాడు, 1,25,000 కోట్ల ప్యాకేజీకి వేలంపాట పాడాడు బీహార్. సో ఆ 1,25,000 కోట్ల ప్యాకేజీ ఏమైపోయింది అంటే ఆ ఎలక్షన్ గెలిచిన తర్వాత మాయమైపోయింది. నేను అదే చెప్తున్నా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీరు కంపేర్ చేసుకున్నా కూడా 20 ఏళ్ల క్రితంకి వెళ్ళి మనం లాలూ ప్రసాద్ యొక్క పరిపాలన గురించి మాట్లాడినప్పుడు లాలూకు ముందు మళ్ళీ ఒక 20 ఏళ్ళు తీసుకోండి, అది కూడా తీసుకొని కదా కంపేర్ చేయాలి. ఇవాళ ఆధునిక పరిస్థితిలో ఉన్నాం, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత నాగరికత పెరిగింది, ఇంత అద్భుతంగా ఉన్న తరుణంలో బీహార్ అంతా వెనకబడిపోయింది ఆన్ ఎవ్రీ సెక్టార్, ఎవ్రీ ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్ చేయకుండా 20 ఏళ్ల క్రితం లాలూ ప్రసాద్, 20 ఏళ్ల క్రితం రాబ్రీ దేవి ఈ రకంగా మాట్లాడుకోవడం ఉంటాం మన డొల్లతనం, మన పేలవం కాదా అనేది ఇవాళ బీహార్ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఫర్ బీహార్ అనేది ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికైనా మాట్లాడితే అట్లీస్ట్ దాన్ని హర్షిస్తాం సార్. మళ్ళీ వస్తాను గఫూర్ గారు. నిజంగా ఇప్పుడు ఢిల్లీ, ఇప్పుడు నోయిడా మనం వింటూ ఉంటాం, అలాగే ఇప్పుడు హర్యానాలో చాలా ప్రాంతాలు ఐటీ కంపెనీలు వచ్చినాయి, డెవలప్మెంట్ వచ్చింది. ఢిల్లీ కూడా బీహార్ కూడా ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఢిల్లీలో ఒక పెద్ద గొడవ, బీహార్ వచ్చి ట్యాక్సీ డ్రైవర్లు అవుతున్నారు ఇదంతా. బహుశా నాకు తెలిసి ఒక 100-150 కిలోమీటర్లు వెళ్తే బీహార్లోకి ఎంటర్ అవుతారు ఎక్కడో ఒక చోట. కరెక్ట్గా నాకు గౌరీశంకర్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి ఎంత డిస్టెన్స్ ఉంటుందో. బట్ ఒక్కటంటే ఒక్క ఐటీ పరిశ్రమ కానీ ఇంత మనం మోడీ గారు 2014లో దేశానికి ప్రధానికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది గుజరాత్ని మోడల్గా చూపించి, ఇదిగో గుజరాత్లో ఇంత డెవలప్మెంట్ జరిగింది, దేశంలో జరగలేదని మాట్లాడారు. ఇవాళ బీహార్లో అది కదా చెప్పాలి. బీహార్లో 20 ఏళ్లలో ఇంత మార్పు వచ్చింది. సరే లల్లు అధ్వానం చేశాడని ఆయన చెప్పదలుచుకున్నా, 20 ఏళ్ళలో లల్లు దిగిపోయేటప్పటికి ఇది పరిస్థితి, 20 ఏళ్ళలో ఇది వచ్చిందని అది చెప్పే ప్రయత్నం కాకుండా ఒక సింబాలిక్గా అంటే గొప్పగా మాట్లాడగలుగుతారు. కానీ ప్రజలకు నిజంగా ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే విద్య, ఆరోగ్యం, ఉపాధి వీటి మీద చర్చ నడుస్తుంది. పార్టీలు ఏమన్నా ఉండి విద్య, ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత, అసలు ఉచితాలు కూడా కాదని మాట్లాడుతున్నారు ఈరోజు కూడా చాలామంది. కానీ అక్కడ 20 ఏళ్ల తర్వాత కూడా ఈ కులాలు, కుటుంబాలు, లేకపోతే ఛాత్ పూజ, మతం, ఇదే రాజకీయం నడుస్తుంది తప్పితే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కటారి గారు మనం ఒక అంశాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. నితీష్ కుమార్
ఆయన పాలన మీద కేంద్రీకరణ ఎప్పుడు చేశారండి? బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేయించినారు ఆయన? బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడో చోట తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళిపోయి ప్రధానమంత్రి పదవికి పోటీ పడాలని ఇండియా కూటమి కోసం ఫస్ట్ ఆయన ప్రయత్నం చేశాడు. ఇండియా కూటమిలో ప్రధానమంత్రి పోస్ట్ రాదు అని తెలిసిన తర్వాత మళ్ళా ఎన్డీఏలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవాలని చూస్తున్నాడు. బీజేపీ ఎప్పుడు ఆయన దించాలి. ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత ఒకవేళ పొరపాటున వాళ్ళకి మెజారిటీ వస్తే నితీష్ కుమార్ విల్ నాట్ బి చీఫ్ మినిస్టర్. అది క్లియర్. అది అంటే అభద్రత, పదవి వ్యామోహం ఒకవైపు, అభద్రత ఒకవైపు ఫీల్ అవుతున్నాడు తప్ప అసలు బీహార్ రాష్ట్రాన్ని పదవిలో ఎంతకాలం ఉన్నా బీహార్ రాష్ట్రాన్ని మౌలికంగా అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి పాలన కరువు అయిపోయింది. 20 సంవత్సరాల్లో లేదండి. ఇప్పుడు అంతేకాదు సార్, నేను ఇంతకుముందు చెప్పిన దానికి అడిషనల్ కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి మినరల్ రిసోర్సెస్, ఎందుకంటే మినరల్ రిసోర్సెస్ వస్తాయని మనకు కూడా తెలుసు. కోల్ మైన్స్, కోల్ ఇండియా చేతిలో లేవండి. ఎక్కువ భాగం ప్రైవేట్ కోల్ మైనర్స్ ఉన్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే ప్రకృతి వనరుల్ని, ప్రజాధనాన్ని కొందరు చేతుల్లో కొందరు గుప్పెట్లో పెట్టుకొని ప్రజలంతా అచ్చివేసేటువంటి ఒక దారుణమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నాయి, పని చేయగలిగిన కండపుష్టున్న యువకులు ఉన్నారు, అత్యధిక యువకులు ఉన్న రాష్ట్రం. దారుణం. శ్రమ దోపిడీ చేసి వాళ్ళకు కూడా మంచి జీతాలు ఉండవండి. శ్రమ దోపిడీ చేసేటువంటి పరిస్థితి. పాపం వాళ్ళందరూ కూడా వేరే విద్య లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. కాబట్టి దేశం ఎక్కడ పనులు దొరికితే అక్కడ 20 మంది 30 మంది ఒక్కో చోట గుంపుగా పనిచేస్తుంది. నా పాయింట్ ఏమంటే సార్, ఎవరికి గాని ప్రజల మీద కమిట్మెంట్ ఉండాలి కదా. నేను సిగ్గుపడాలా అంటే ఆమె బాధపడుతుంది. ఏ ప్రభుత్వమైనా, నితీష్ కుమార్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇంత దుస్థితిలో బీహార్ ఉన్నప్పుడు ఎవరైనా పరిపాలించిన వాళ్ళందరూ సిగ్గుపడాలంటున్నాను నేను. ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క స్టాటిస్టికల్ డేటా తీసి మీరు రుజువు చేస్తే ఆయన కూడా సిగ్గుపడాలంటాను నేను. ఎందుకంటే మనకు అధికారం ఇచ్చేది ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం అందుబాటులో తీసుకుని రావడం, ఉపాధి కల్పించడం, ఇది కదా సార్ మౌలికమైనటువంటి. అది కాకుండా పదవి అంటు పెట్టుకోవడం ఏమిటి? ఇప్పుడు నేను అంటున్నాను సార్, రెండవది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేదా మన అమిత్ షా గారు చర్చ పెట్టాల్సింది ఏమిటి? ఇదిగో మేము ఇండియా గవర్నమెంట్ తరఫున ఇన్ని ప్రామిసులు చేసినాం, ఇంత డబ్బులు ఇచ్చినాం చెప్పమనండి, వైట్ పేపర్ ఇవ్వమనండి. అక్కడ మొత్తం అన్ని పార్టీలు చెప్తున్నాయి, మాటలు చెప్పడమే తప్ప అభివృద్ధి గురించి కేంద్రం నుంచి నిధులు రాలేదు అని. అది ఫ్యాక్ట్ అని చెప్తున్నారు. మరి నిధులు ఇవ్వకుండా ఆ రాష్ట్రం ఏమై, ఇప్పుడు వనరులు కూడా పెద్ద ఉండవండి. ఎందుకంటే ఎప్పుడైతే మొత్తం కొంతమంది వ్యక్తుల చేతుల్లో, కుటుంబాల చేతుల్లో ఉంటుందో గవర్నమెంట్ ఆదాయాలు కూడా పెద్ద ఉండవు. అన్నప్పుడు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా, అది తీసుకోవడం లేదు. చేసిన వాగ్దానం అమలు చేయరు. నితీష్ కుమార్ ను ఒక ఆట బొమ్మలాగా, మరబొమ్మలాగా వాడుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా గమనించినప్పుడు నా పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినారు అనేది మోడీ గారు మాట్లాడుతున్నారు, అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అరే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం మాట్లాడతాడో, నువ్వు గవర్నమెంట్ తరఫున 20 సంవత్సరాలు పరిపాలన చేసినావా, నువ్వు ఏం చేసినావో చెప్పాలి కదా. ముందు ప్రజల ముందు అభివృద్ధి అజెండా పెట్టాలి కదా. డెవలప్మెంట్ అజెండా ప్రజల ముందు పెట్టకుండా వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఇదే కావాలండి, బ్యాక్వర్డ్నెస్ కావాలా. బ్యాక్వర్డ్నెస్ అయితే మత రాజకీయాలు పోతూ, చాత్ పండుగ పోతుంది, ఆ తర్వాత గంగా స్నానం పోతుంది. ఇవన్నీ కూడా చెప్పి ప్రచారం చేసుకుని ఏదో పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టొచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇండియా కూటమి, ఆ పార్టీలు ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగితే మాత్రం మరలా ఇటువంటి తప్పు జరగదని నేను అనుకుంటున్నాను. రచన గారు, ఇక్కడ మనం అంటే వామపక్షాలు తీసుకున్నా కూడా దేశంలో నిజంగా కాస్త అభివృద్ధి చెందిన చాలా రాష్ట్రాల్లో వామపక్షాలు క్షీణించిపోతూ ఉన్నాయి, వాటికి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆ పార్టీకి ఉండే మద్దతుదారులు, కార్మికులు, లేకపోతే అణిచివేయబడ్డోళ్ళు తక్కువైన దగ్గర వాళ్ళకి ఎదిగినట్లు. వేరే దేశంలో వామపక్షాలు బలంగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం బీహార్. అదే మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే అక్కడ అణిచివేతో లేకపోతే శ్రమదోపిడో మరొకటో జరుగుతుందని. ఈరోజు కూడా సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేదా సిపిఐ ఎంఎల్ కానీ బలం పెరుగుతున్న ఒకే ఒక్క రాష్ట్రం బీహార్ మనం చూస్తే. ఈ ఒక్క ఇండికేటర్ కూడా మనకు అర్థమవుతుంది. రచన గారు, డెవలప్మెంట్ లేట్ కావచ్చు, అగ్రీడ్, పూర్తిగా వెనకబడ్డ రాష్ట్రం, బీమారీ స్టేటు, విద్య, ఆరోగ్యం, స్కూళ్ళు పెట్టడానికి ఒక్క ఎన్ఫోర్స్మెంట్ చేస్తే, ఇప్పుడు 18 ఏళ్ళలోపు ఆడపిల్లలకి దానికి డబ్బుకు రూపాయి ఖర్చు కావక్కర్లా. ఉన్న పోలీసులు 18 ఏళ్ళలోపు అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉంటే
ఆడ తీసుకొచ్చి జైల్లో పెడితే 4 పెడితే ఆగిపోద్ది. ఇది కూడా జరగలేదంటే, అంటే ₹1 అదనంగా ఖర్చు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరగలేదంటే, డెవలప్మెంట్ సంగతి పక్క పెడదాం, క్రైము తగ్గలేదు, చైల్డ్ మ్యారేజెస్ తగ్గలేదంటే ఏం జరిగినట్టు? మీరు డేటా కొంచెం ఉల్టా చెప్తున్నట్టుండండి. వామపక్షాలు ఎక్కడున్నాయండి ప్రపంచంలోనే? ఎక్కడే లేవు, బీహార్ లో ఉన్నాయంటున్నారు గారు. మీరు చూడండి, ఇండియాలో వామపక్షం ఉన్న ఒకటే ఒక రాష్ట్రం, ఇండియాలో వామపక్షం ఉన్న ఒకటే ఒక రాష్ట్రము కేరళ. వామపక్షము అనే స్టార్ట్ అయ్యి దేశాలలోనే వామపక్ష ఐడియాలజీ లేదు. వామపక్షాలంటే డెవలప్మెంట్ కి, ఎకానమీకి, అన్నిటికీ విరుద్ధం. సో వామపక్షాలను మీరు డెవలప్మెంట్ ఈక్వేషన్ తో రచన గారు మీరు సరిగా అర్థం చేసుకోవాలి. రచన గారు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన పాయింట్ డెవలప్మెంట్ ఉన్న దగ్గర వామపక్షాలు కుచించుకుపోతా ఉన్నాయి. ఉన్న దగ్గర, ఈకనామిక్ డెవలప్మెంట్ ఉన్న దగ్గర వామపక్షాలు ఉండవు. అదే చెప్తున్నాను నేను కూడా. డెవలప్మెంట్ ప్లస్ ఈకనామిక్, ఒక నిమిషం సార్, ఈకనామిక్ డెవలప్మెంట్ ప్లస్ సోషల్ డెవలప్మెంట్ జరిగిన ఒక్కగానొక్క ఎక్సెప్షన్ కేరళ, అంతే. ఇంకా వామపక్షాలు డెవలప్మెంట్ అనేది లేనే లేదు. అది చైనాలో రుజువైంది, అది రష్యాలో రుజువైంది. భారతదేశంలో చైనాలో ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా మీరే అన్నారు. మన పాయింట్ వామపక్షాలను దూరం పెడుతుంది ప్రపంచం మొత్తము. ఏం చేస్తారు చెప్పకుండా వామపక్షాలు వామపక్షాలు అసలు కాదు రచన గారు, నేను చెప్పాను ఇప్పుడు డెవలప్మెంట్ కాస్త డెవలప్మెంట్, నేను అదే అంటున్నా డెవలప్మెంట్ ఇండెక్స్. ఇప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ, నేను మన ఆంధ్రప్రదేశ్ బీహార్ లో లెఫ్ట్ రూల్ చేయట్లేదు రచన గారు. బీహార్ లో ఎప్పుడు లెఫ్ట్ రూల్ చేయలా. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ రచన గారు, లెట్ us talk about బీహార్ గురించి. నాశనం చేసిండు మమతా బెనర్జీ. రచన గారు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు దాన్నే లీడ్ తీసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రచన గారు గఫూర్ గారు ఒక్క సెకండ్. రచన గారు, బీహార్ లో వామపక్షాలు రూల్ చేస్తున్నాయని నేను చెప్పలా. వామపక్షాలు తగ్గకుండా సంఖ్య మెయింటైన్ చేసుకోగలుగుతున్నాయి పేదరికం ఉన్న కారణంగా అని చెప్పాను అంతే. అందుకంటే అదొక ఇండికేటర్ ఏమని చెప్పాను. నేను అదే అంటున్నా, దట్ ఈస్ స్టాటిస్టికలీ ఆర్ ఈవెన్ సోషల్లీ నాట్ ట్రూ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే వామపక్షం ఇవాళ ఉన్న 2025 లో వామపక్షం అనేది ప్రపంచంలోనే. సరే వామపక్షం వదిలేయండి. నాకు చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి కాదు రచన గారు, చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి పెద్ద డబ్బులు అక్కర్లేదు, ఉన్న పోలీసులతో ఆపొచ్చు కదా. అదన్నా జరగలేదు కదా దేనికి, చైల్డ్ మ్యారేజెస్ కి. అదే అంటున్నా, వామపక్షాలు చైల్డ్ మ్యారేజెస్ చేయమని చెప్తున్నాయా లేదా ఆర్జేడీ చైల్డ్ మ్యారేజ్ చేయమని చెప్తున్నారా? ఎక్కడ ఏకీభవిస్తున్నానంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ అయినా, లాలూ ప్రసాద్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా సోషల్లీ చైల్డ్ మ్యారేజెస్, విమెన్ ఈక్వాలిటీ, క్రైమ్ అన్నిటినీ కంట్రోల్ చేయాలి. దాని మీద దృష్టి పెట్టాలి. అయితే నేను ఏమంటున్నా, ఇండి కూటమి రాహుల్ గాంధీ ఏం పెద్ద అక్కడ చక్క పెట్టడానికి అయితే వెళ్ళడం లేదు. వాళ్ళు రిపోర్ట్ కార్డు పట్టుకొని అయితే వెళ్ళడం లేదు. వాళ్ళ రిపోర్ట్ కార్డు ఎట్లుంటుందండి? 20 కాదు రచన గారు, 20 ఏళ్ళుగా మీరు రూల్ చేస్తా, రచన గారు 20 ఏళ్ళుగా బీజేపీ జేడీయూ రూల్ చేస్తా, రాహుల్ గాంధీ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొస్తారు? అక్కడ రూల్ చేస్తుంది మీరు కదా. భారతీయ జనతా పార్టీ ఏం రిపోర్ట్ కార్డ్ అంటారు, ఏమి వైట్ పేపర్ అంటారు తీసుకొస్తారు. అంటే వైట్ పేపర్ పెట్టాల్సిన, ఇప్పుడు నేను పెట్టింది రిపోర్ట్ కార్డే రచన గారు. ఇప్పుడు దాకా మనం చర్చించిందంతా రిపోర్ట్ కార్డు మీదే, 20 ఏళ్ళ రిపోర్ట్ కార్డు మీదే చర్చించాం. కటారి గారు, మీరు నన్ను మాట్లాడనీయం లేదు, అందరినీ మాట్లాడనిచ్చి నన్ను మాట్లాడనీయం లేదు, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేనేమంటున్నా, మీరే మాట్లాడతారు కాదు సార్, కొంచెం ఆగండి. ఇక్కడ భారతి ఇప్పుడు ప్రతి స్టేట్ కి ఫైనాన్షియల్ కమిషన్ ప్రకారము ఎంత ఇవ్వాలనో
అంతా వెళ్ళిపోవాలి. దీంట్లో పొలిటికల్ ఇంపెటస్ ఏమి ఉండదు. సో గఫూర్ గారు ఉండి అసలు బీహార్ కి ఎవరేం పంపించలేరంటే ఏంటి, బీహార్ భారతదేశంలో లేదా లేకపోతే ఇంకో ఏ దేశంలో నన్ను ఉన్నదా? ఏం కాన్షియస్లీ వైట్ పేపర్ ఇవ్వండి. వైట్ పేపర్ ఏం పని పాట లేదా? ప్రతి రామకృష్ణ గారు చెప్పండి. బీహార్ కి రచన గారు టైం అయిపోయింది. టైం అయిపోయింది మొత్తంగా. రచన గారు బంధించాలి, టైం అయిపోయింది. బీహార్కి సంబంధించి గత 20 ఏళ్లుగా 2005 నుంచి ఇప్పటికీ కూడా ఆఖరి 3 రాష్ట్రాల్లోని బీహార్ అన్ని రకాల పారామీటర్స్, అభివృద్ధికి సంబంధించిన పారామీటర్స్లో కొనసాగుతుంది. ఇది ఎందుకు ప్రధానంగా చర్చనీయాంశం కావట్లేదు, లేదు పార్టీలు దీన్ని విస్మరిస్తున్నాయా, మీడియా పక్కదారి పట్టిస్తుంది అన్నది అర్థం కాని అంశం. ప్రధానంగా 20 ఏళ్లలో ఏ రంగంలో కూడా అభివృద్ధి స్పష్టంగా కనపడాలన్నది పత్రికల్లో ప్రభుత్వ డేటా ఆధారంగానే వస్తున్నటువంటి వార్తలు. అయితే దీన్ని అధికార పక్షం ఏ రకంగా కౌంటర్ చేసుకుంటే ప్రతిపక్షం దీన్ని ఎంత మేరకు ముందుకు తీసుకెళ్తారని బట్టి బీహార్లో గెలిపోవటం ఆధారపడి చర్చలో పాల్గొన్న గౌరీశంకర్ గారికి, గఫూర్ గారికి, రామకృష్ణ గారికి, రచనారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తాం, మళ్ళీ కలుగుతుంది. నమస్కారం.